గోదావరి జిల్లాలను బేస్ చేసుకొని మీకు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. పచ్చదనం ఉంటుంది, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మన రైస్ బౌల్ ఆఫ్ ఏపీ, అన్నపూర్ణ. దీన్ని బేస్ చేసుకుని అందరూ ఆంధ్ర కొడకల్లారని తిట్టి అంటే ఇది ఉద్వేగంగా నేను రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు, జరిగింది చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన మీద ఎంత బాధ్యత ఉంది, మన నేల మీద ఎంత పౌరుషం ఉండాలి, ఆ నేపథ్యంలో చెప్తాను. నేను తిట్టినప్పుడు నా కమిట్మెంట్ అంటే నా ఆలోచన ఏముండిందంటే అసలు ఈ పొలిటికల్ ప్రాసెస్లో మన ఎమ్మెల్యేలు తప్ప, మన ఓటు వేయడం తప్ప సగటు మనిషి పబ్లిక్ పాలసీ మేకింగ్ ప్రాసెస్లో ఎక్కడా కూడా ప్రజలకి సంబంధం ఉండదు, ఎవరికి సంబంధం ఉండదు, మనెవరికి. కానీ నాయకులు చేసే తప్పు ప్రజలు అనుభవిస్తారు. సరైన నాయకుల్ని, బాధ్యత జవాబుదారీతనం లేని నాయకుల్ని ఎన్నుకుంటే వచ్చే సమస్య. నాకు అప్పటి నుంచి అనిపించింది ఎట్లాగా ఇది నేను 2008 నుంచి పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. ఇది సరిగ్గా నాకు 2014 అని కాదు, 2008లో కూడా సామాన్యుడి పరిరక్షణ సంస్థ, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. సామాన్యుడు అనేవాడికి కులం మతం ఏమి ఉండవు, ప్రాంతాలు ఏమి ఉండవు. ఇప్పుడు సామాన్యుడు నాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సగటు మనిషి కష్టాలు చూసి వీళ్ళకి అండగా నిలబడాలి, కులంకి మతంకి ప్రాంతానికి అతీతంగా ఒక భావజాలం ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రాసెస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం ఒకసారి మనందరం చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఆ రోజుల్లో కనుక 2009 ఎన్నికల్లో కనుక ఇక్కడున్న రాజోల్లో ఉన్న జన సైనికుల్లాగా, వీర మహిళల్లాగా, జన సైనికుల్లాగా కనుక, జనసేన నాయకుల్లాగా కనుక ఉండుంటే అసలు పార్టీ కలపాల్సిన అవసరమే ఉండేది కాదు. అంటే 2009లో అలాంటి కమిట్మెంట్, మీలాంటి కమిట్మెంట్ ఆ రోజున 2009లో అప్పుడు రాజకీయ ప్రస్తుతం ఆ నాయకుల పక్కన కానీ ఉండుంటే అసలు కలపాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత నాలో ఏమంటుంది దాన్ని ఆర్తి పోలేదు. అలాగే ఆ లోపల ఒక అగ్ని ఉంటుంది, ఏదో చెయ్యాలని తప్పన ఉంటుంది, అది పోల. చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద పోతే ఒక సత్యాన్ని బయటికి తీసుకొస్తాం ఈరోజు. ఆ సత్యం ఏంటంటే పాలసీ మేకింగ్లో ప్రజలకి సంబంధం లేదు, పాలకులకు మాత్రమే. మేము ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం కానీ ఎమ్మెల్యే చేత మేము పని చేయించాలి, ఎమ్మెల్యే చేయాలి. ఎమ్మెల్యే కృతజ్ఞత, మన ఎమ్మెల్యే లాగా పారిపోకుండా గెలిచిన తర్వాత పక్కదారి మళ్ళించుకొని నిజంగా బాధ కలిగించే అంశం. ఆయన ఎగతాళి చేయాలనో చిన్నబుచ్చాలనో కాదు, మీ బాధ్యత కదా. అంటే అకౌంటబిలిటీ లేదు. అయిపోగానే గదే నేను ఏరు దాటగానే దెబ్బ తగలేయటం అలా ఎలా కుదురుతుంది? సో నాకు ఇలాంటి అకౌంటబిలిటీ లేని రాజకీయాలంటే చిరాకు. దేనికి చిరాకు? నాకు వ్యక్తిగతంగా ఏం జరుగుద్ది, ఏం జరగదు, నష్టం జరగదు. కానీ హిరోషిమా మనకి ఎక్కడో చోట ఒక అణుబాంబు పడితే మొత్తం హిరోషిమా నగరం అంతా ఎలా దగ్ధం అయిపోయిందో, సో ఎక్కడో చోట ఒక చెడు జరుగుతుంటే మన ఇంటి దాకా రాదని అనుకోవడం పొరపాటు. వస్తే ఒక రోజు కాలుష్యం ఉందంటే ఎక్కడో పక్క ఊర్లో ఉందో మనకు రాలేదనుకుంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి. తాగటానికి నీళ్లు కూడా పచ్చటి పసుపు రంగులో వస్తున్నాయి. తాగటానికి నీళ్లు, వాతావరణం కలుషితం అయిపోయింది. ఎక్కడో ఓఎన్జీసీలో ఎక్కడో బ్లోఅవుట్ ఉన్నాయి. మనకంటే మన రాజోళ్ళు పైప్ లైన్స్ అన్నీ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి, బ్లోఅవుట్లు అవుతూ ఉంటాయి, ఆయిల్లో మెయింటెనెన్స్ లేక లీక్లు అవుతూ ఉంటాయి. ఇది మాట్లాడేవాడు అడిగేవా లేని ఎమ్మెల్యేస్ ఉన్నంతకాలం మనకి పరిస్థితి ఇలాగే ఉంది. సో నాకు ఇవన్నీ ఇలాంటి ఈరోజు ఉన్నాయి కాదు, మామూలుగా చూసి నాకు అనిపి 2014లో ఒక థాట్ పెట్టాను. నేను ఎందులో అడుగు పెడుతున్నా నాకు తెలియదు. నాకు కనిపించిందల్లా ఇప్పుడు ఇందాక బిడ్డ ఏడుపు చూశారు కదా, అంత బిడ్డ వయసు దగ్గర నుంచి పెరిగిన పెద్దోళ్ళ దాకా వీళ్ళకి ఏదో చెయ్యాలి అన్న తపన. సో స్టార్ట్ చేశాను. నా మొదటి వాక్యం నాకు గుర్తొచ్చింది, నేను ఎందులో అడుగు పెడుతున్నానో తెలియదు. అసలే చీకటి, గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కావచ్చు. ఇది నేను చెప్పిన మాట. 2014, 2019కి రాజోళ్ళు ప్రజలు చిన్న చిరుదీపం వెలిగించారు. చిన్న మిణుకు మిణుకుమనే ఆశ, ఒక్క
ఎమ్మెల్యే సీట్ని గెలిపించారు. ఆ దీపాన్ని పదిలంగా పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. మీరు వెలిగించిన దీపమే ఒక రోజున అఖండ జ్యోతి అయి అందరికీ వెలుగునిస్తుంది. సో రాజోలు నాకు చాలా 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 ప్రత్యేకమైనది. నాకే కాదు, ఈ రోజున ఒక సత్యాన్ని ధర్మాన్ని వెలికి తీయడానికి రాజోలు మీరు వెలిగించిన ఈ చిరు దీపమే ఒకప్పుడు అఖండ జ్యోతి అవుతుంది అందరికీ. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ మీరు చేస్తుంది. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి ఉండొచ్చు, మనం వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా చిన్నపిల్లలా వీళ్ళందరూ బెదిరిస్తామా? రిసార్ట్స్లో పెట్టి హోటల్స్లో పెట్టి మీకు బాధ్యత లేదా? మీరు చదువుకున్న వ్యక్తులు కాదా? మీకు మేము చెప్పాలా? దట్టు పి గన్నవరం అనేది రిజర్వ్డ్ నియోజకవర్గం. అంబేద్కర్ గారు చెప్పింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కదా. నిన్ను ఎన్నుకున్న ప్రజలను నిన్ను నమ్ముకుంటే నువ్వు వెళ్ళి పక్క పార్టీలోకి వెళ్ళిపోతావు అంటే మరి అంబేద్కరిజంకి అర్థం ఏముంది? నువ్వు అంబేద్కరిజాన్ని నమ్ముకుంటే ఒక ఆలోచన విధానం నిలబడి ఉంటాం. నిన్ను ఎన్నుకున్న ప్రజలకి మీరు నిలబడి ఉండటం, అది అంబేద్కరిజం. అది నేను అలాంటి వ్యక్తిని. సో నాకు బాధ కలిగిందంటే నిరాశకు గురయ్యాను. ఒక మార్పు తీసుకొద్దామంటే ఒక చిన్నపాటి ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ నాకు మళ్ళీ ఆ ఆశ పెరిగిందంటే మీరు వస్తే నాకు అఖండ స్వాగతం పలికారు. ఎవరు లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా. నాకు అనిపించింది ఎక్కడో ఒక మనిషి ఒక చిన్నపాటి ఆసరా కోరుకుంటాడు. అంటే నేను చేస్తుంది రైటా, సరైందా, తప్ప నాకు తెలియట్లా. అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు. ఓడిపోయినా కానీ భుజం తట్టడం ఎక్కువైందా? ఓడిపోయిన తర్వాత ఎవరైనా గెలిచిన తర్వాత భుజం తడతారు, కానీ మన జనసేనకి పవన్ కళ్యాణ్ మాటకు ఓడిపోయిన తర్వాత అందరూ భుజం తట్టడం ప్రారంభించారు. నువ్వు నిలబడి ఉన్నావు, నిలబడు. ఈ రోజున ఇంత అఖండ ప్రేమ, ఇంత ఆరాధన ఉంది అంటే మనం కష్టాలను తట్టుకొని నిలబడితే, నాయకులు నిలబడితే ప్రజలు చాలా అండగా ఉంటారు. కులాలకి మతాలకి అతీతంగా అనేది ఈ వారాహి విజయయాత్ర మనకి చూపిస్తాం. నేను చేయగలిగేది ఉభయ గోదావరి జిల్లాల మీదే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. ఎందుకంటే మనకున్న నాయకులకి దుర్గేష్ గారు లాంటి కమిటెడ్ లీడర్స్ ఉన్నారు. కొంతమంది కలుపుకోలేని నాయకులు ఉన్నారు. కొంతమంది ఒకే నియోజకవర్గంలో మూడు వర్గాలు, రెండు ఏమీ లేని కాడికి ఏదో చిన్నప్పుడు ఎప్పుడో చిన్నపాటి పేలాల పిండి దొరికితే దాని మీద కలలు కనేసి ఉన్నదాన్ని ఎలా ఉట్టి మీద కొట్టేశారో ఒక కథ ఉంటుంది. అట్లాగా ఏమీ లేకుండానే మనలో మనకి 3 వర్గాలు, మనలో మనకి ఏమీ లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, కానీ ఏదో ఉంది అని చెప్పేసి మనలో మనం విడిపోయి మన పార్టీని మనమే ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్నాం. నాకు అందుకు అనిపించింది, మొదటిగా నాకు అనిపించింది ఒకటి మనలోని అనైక్యత. యావరేజ్ 18% అబౌవ్ ఏది మనకి గోదావరి జిల్లాలో 18% ఓటు అంటే మీరు ఇన్ని వేల మందికి మీరు నాయకులు, ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఓడిపోయిన ప్రజలకు మీరు నాయకులు, మీరు ఎమ్మెల్యేలు. నాకు అనిపించింది, నన్ను దాదాపు 20 లక్షల మంది ప్రజలు జనసేనకి అండగా నిలబడ్డారు. జనసేన ఉందా 20 లక్షల మంది ప్రజలకి 2019కి, అది పెంచుకుంటూ వెళ్తాం. సో నాకేమనిపించింది, నేను నిలబడాలి. ఏ గోదావరి జిల్లాలని అందరూ దృష్టి పెట్టారో ఆ గోదావరి జిల్లాని పట్టుకొని తీరాలి. ఎందుకు పట్టుకొని తీరాలి? ఇంత బలం ఉండి ప్రజల్లో ఎమ్మెల్యే వెళ్ళిపోతే మీరు నిలబడ్డారు చూసారా, అది నాకు ప్రేరణ ఇచ్చింది. నేను ఎందుకు దృష్టి పెట్టానంటే ఇక్కడ అంటే ఒకసారి బలం ఎందుకు ఉంది అంటే అంత కడుపు అంటుంది. సమస్యలు మాట్లాడే వ్యక్తులు లేరు, అందుబాటులో నాయకులు లేరు. నేను మొత్తం 175 నియోజకవర్గాలకు తిరిగి కంటే కూడా ముందు ఎక్కడో ఒక చోట ఒక చిన్నపాటి యుద్ధం మొదలు పెడదాం, మార్పు మొదలు పెడదాం. అంటే మిలిటెంట్ యుద్ధాల్లో విముక్త ప్రాంతాలు అంటాం, లిబరేషన్ జోన్స్ అంటాం. ఎంత రష్యన్ విప్లవమైనా, చైనా విప్లవమైనా, క్యూబా విప్లవమైనా ఎక్కడో చోట చాలా చిన్నపాటి అంటే ముందు గ్రామాన్ని గుండాగర్దీ నుంచో దౌర్జన్యం నుంచో రిలీజ్ చేస్తారు. విముక్త ప్రాంతాలు అంటాం. నేను అనుకుంది, నా కమిట్మెంట్ ముందుగా ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ పాలన నుంచి ముందస్తుగా విముక్తి చేయాలి. ఓకే, ఎందుకు విముక్తి చేయాలి? నాకు వైసీపీ అంటే కోపం ఉందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాకేమైనా కోపం ఉందా? నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు.
కరప్షన్, పొలిటికల్ కరప్షన్. ఇప్పుడు నన్ను పాలించే నాయకుడు ఎమ్మెల్యే నాకంటే నిజాయితీపరుడు అయితేనే నాకు న్యాయం జరుగుద్ది. డబ్బులు ఖర్చు పెడతారు, మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి సంపాదించడం కూడా మనం ఏమైపోయాం, యాక్సెప్ట్ చేసేసాం. సరే కానివ్వండి. కానీ ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కనీసం నేను రోడ్లు కూడా ఇయ్యని పరిస్థితికి. రాజోలు మెయిన్ రోడ్ చూస్తుంటే అది ఒక పడవ ప్రయాణం లాగా ఉంది. మనకే ఎంత ఇబ్బంది ఉంటే మీరు ఊహించుకోండి, జబ్బు వచ్చిన వాళ్ళకి, పెద్దలకి, గర్భిణీ స్త్రీలకి, ఆటోలకి ఎంత రిపేర్ అవుతుంది. నువ్వు ఇస్తావు, వాహన మిత్రాన్ని డబ్బులు ఇస్తాను, 10,000 ఇచ్చి 10,000 దేనికి సరిపోతాయి ఈ రోజుల్లో? ఒక కుటుంబం నడవాలంటే 20,000 కావాలి మినిమం. 15 నుంచి 20,000 ఉంటే కనీసం కటాకటిగా సరిపోద్ది. అది 2-3 పనిచేసి కానీ ఒక 50,000 వస్తే కానీ కుటుంబం గడవదు. ఇలాంటి పరిస్థితులు నాకేమనిపించింది, ఎక్కడో చోట ఈ మార్పు మొదలు పెట్టాలి. ఒకటి, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు కనిపించింది ఏంటంటే, మీరందరూ చూసి మీరందరూ దాన్ని లోపలికి తీసుకుంది ఏంటంటే, భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి, తాగడానికి నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. ఆక్వా ఫార్మింగ్ ఎక్కువైపోయింది. ఆక్వా ఫార్మింగ్ వల్ల ఆదాయం ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, తద్వారా కలుషితం కూడా అంతే ఉంది. డబ్బులు వచ్చేస్తే ఈ రోజున ఒక రోజున డబ్బులు తాగలేము, డబ్బుల్ని తినలేము, నోట్ల కట్టలను తినలేము. బ్యాంకులో ఉండే డిజిటల్ కరెన్సీ తాగడానికి పనిచేయదు. సో వాతావరణం మీద అంత కాలుష్యం అంత ఉంది. ఉభయ గోదావరి జిల్లాని ముఖ్యంగా మన కేజీ బేసిన్ కానీ, గెయిల్ కానీ, ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ ఆర్ వేదాంత, ఇక్కడి నుంచి అమాంతమైన ఆయిల్ నిక్షేపాలు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఒక్క స్థానిక నాయకులు కూడా బలంగా మాట్లాడలేదు. ఒక బ్లోఅవుట్ జరిగి ఒక వాతావరణం అంతా కలుషితం అయిపోతే అక్కడ దళితులకు ఒకలాగా అన్యాయం జరగదు. అక్కడున్న కాపు కులస్తులకు, బీసీ కులస్తులకు, మిగతా అన్ని కులాలకు కూడా ఒకసారి ఒక వాతావరణ కాలుష్యం వస్తే అందరికీ సమానంగా దాని దుష్ఫలితాలు అందరికీ సమానంగా పడతాయి. ఈ కులం వాళ్ళకి ఎక్కువ, ఈ కులం వాళ్ళు తక్కువ అని కొట్టి మనం అర్థం చేసుకోవాలి. రోడ్లు బాగలేదు, అన్ని కులాలకి ఇబ్బంది. ఇట్లా మనం ప్రతి సమస్యని తీసుకుంటే ఎక్కడో చోట మనందరం సమిష్టిగా రావాల్సిన అవసరం ఉంటుంది. సో నేనేం పెట్టుకున్నానంటే, ఈ వచ్చే ఎన్నికల్లోపు మన నాయకులు వాళ్ళలో కొంతమంది త్రికరణ శుద్ధిగా లేనితనం, లేదంటే ఏదో ముందుకెళ్ళిపోతే ఇట్లా కాకుండా నేనే దగ్గరుండి మన రాజోలు కానీ మిగతా అన్ని ఉన్న దాదాపు ఉభయ గోదావరి 34 నియోజకవర్గాల్లో నేను ప్రత్యేకమైన సమయం, ప్రత్యేక దృష్టి పెట్టదలుచుకున్నాను. మనం చేయాల్సింది, నేను దారిలో వస్తుంటే మనకి పి గన్నవరం మండలం ఏంటన్నది నుంచి వచ్చి అంబాజీపేట దగ్గర నుంచి ఇంకో చోట ఎక్కడో వచ్చి. సో ఇవన్నీ విపరీతమైన స్పందన ఉంది, ప్రజాస్పందన. అంబాజీపేటలో కానీ దీంట్లో కానీ, కోనసీమ దగ్గర నుంచి మనకి అమలాపురం దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తుంటే, ఎక్కడ కాకినాడ దగ్గర తీసుకుంటూ వస్తూ ఉంటే అందరు నన్ను అడుగుతుంది, ఉపాధి అవకాశాలు లేవు. పి గన్నవరం కానీ, మన పి గన్నవరం కానీ, రాజోలు కానీ, అమలాపురం కానీ, టోటల్ ఈ కోస్తా ప్రాంతంలో విపరీతంగా జ్ఞానం ఉంది. ఇప్పుడు జాన్ బాబు లాంటి వాళ్ళు వెళ్ళి ఎక్కడో విదేశాలకు వెళ్ళి, కువైట్ కదా, మీది కువైటే కదా, దుబాయ్, ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి ఉద్యోగం చేసుకోగలిగారు. ఇక్కడ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు? అక్కడ ఎవరిని ఇరుక్కుపోతే, అక్కడున్న షేకుల చేతిలో కనుక మన వాళ్ళు ఇరుక్కుపోతే, వాళ్ళు చేతుల్లో దారుణాలు అనిపిస్తూ ఉంటే, ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉద్యోగాలు వెళ్ళాక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే చనిపోయినా తీసుకొచ్చే పరిస్థితులు లేవు మనకి. మన స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండి కూడా పట్టించుకోవట్లేదు. అలాగే మన పి గన్నవరం కానీ, మన రాజుల్లో యువత ఎట్లా ఉందంటే, అంబాజీపేట నుంచి వస్తూ ఉంటే ఎంత పెద్ద ఇసుక మేటలు ఉన్నాయంటే అంత పెద్ద ఇసుక మేటలు ఉన్నాయి. చాకలిపాలెం అంటే ఎంత, నాకు ఆల్మోస్ట్ ఒక కొండ, చిన్నపాటి కొండలా ఉంది అది. అలా కదండి, అంటే ఇది మనం కంప్లైంట్, ఇదేంటంటే ఒక పాలసీలాగా పోరాటం చేయాలి అందరం. ఇప్పుడు కోస్తా మనకి ఏమంటుంది, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్నిటికీ, ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమంటుందని ఇసుకను తవ్వేస్తే అసలు ఏమంటుందని ఆ ఎన్విరాన్మెంట్లో వాతావరణం సర్వనాశనం అయిపోతుంది.
అది 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 ఉచ్చం నీచం తెలియకుండా దోచేస్తున్నారు విచ్చలవిడిగా. నాకు అది అనిపించింది, ఎక్కడో చోట మనందరం మాట్లాడాలి అంటే నేను అనుకున్నాను, నిజంగా నీకు ఈ నేల మీద గోదావరి నది మీద కానీ గోదావరి జిల్లాల మీద కనుక ఇంత బలమైన ప్రజానీకం ఉన్నారో, నీకు సపోర్ట్ ఉంది, నువ్వు కూర్చొని మాట్లాడని నాకు నేను అనిపించింది. నాకు విజయం మనకి వారాహి విజయ యాత్ర ఎందుకు ఇక్కడే పెట్టాం, ఇంకెక్కడ ఎందుకు ప్రారంభించలేదంటే ఇది మనకి ఎక్కువ బలం ఉందని కాదు. అన్ని జిల్లాలకి మనకున్న 25 జిల్లాలకి 26 జిల్లాలకి మొత్తం అన్నం పెట్టే పాత్ర ఇది. అన్నపూర్ణ ఈ నేల. ఈ నేల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ నేల కోసం నేను ముందు అన్నం పెట్టే రైస్ బౌల్ రక్షించుకుంటే మిగతా వాళ్ళకి మనకి పెట్టగలం, నాకు రక్షించుకోగలం. దీంతో నేను ఇది ప్రారంభించాను యాత్ర. అంటే మీరు ఊహించాల్సింది, మీరందరూ మీ స్థాయిల్లో పెద్దలు, నాయకులు, బలమైన కార్యకర్తల సమూహం, దాదాపు 10,000 మంది, 10,270 క్రియాశీలక సభ్యులు ఉన్నారు. ఇంకెక్కడ లేరు మనకి ఇంత. అంటే ఎంత కడుపు, అంటే ఇందులో 2 కనిపిస్తున్నాయి. ఒకటి, ఎంత నమ్మకం జనసేన మీద, ఎంత కడుపు అంటే ఎంత ఆవేదన ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద. సో నేను పెట్టుకుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని కాకుండా అందరికీ సమానమైన అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో కులం తాలూకు లోపల చాలా ఉంటుంది అందరికీ. మా కులం అనేది కులం అది మన సోషల్ కల్చరల్ కనెక్ట్. అది నేను పలానా కులంలో, ఇప్పుడు నేను మనిషిగా నా పేరు ఎలా ఉందో, నా రూపురేఖలు ఎలా ఉంటాయో, నా కులం కూడా నా ఐడెంటిటీ. మన సామాజిక చిత్రంలో కొన్ని కులాలు కొంచెం అభివృద్ధికి సామాజికంగా వెనుకబడుతున్నాం, దూరంగా వివక్ష కొంత ఉంది, దాన్ని మనం కాదని. కానీ వివక్షను బేస్ చేసుకొని ఎంతసేపు మనం దాని చుట్టూ తిరిగితే ఏం కావాలి, అభివృద్ధి రాదు. నేను పెట్టుకుంది అందుకనే అంబేద్కర్ గారు చెప్పింది, మనకి ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల పర్పసే అది, అణగారిన వర్గాలను తీసుకొచ్చి పైకి రావడం. ఎప్పుడు నిజమైన నాయకులు అవుతారంటే, ఎప్పుడు దళిత నాయకుల్ని సంపూర్ణంగా ఎందుకు అన్ని కులాల ప్రజలు ఎప్పుడు ఆహ్వానం గుండెల్లో తీసుకుంటారంటే, అంబేద్కర్ ఆశయాల్ని మనస్ఫూర్తిగా అన్ని కులాలకి మీరు సమానంగా చేయగలిగినప్పుడు ప్రతి ఒక్క దళిత నాయకుడు దామోదరం సంజయ్ గారితో సమానంగా కీర్తింపబడతాడు దేశం. దామోదరం సంజయ్ గారు చాలా గొప్ప నాయకుడే. ఆయన రిజర్వేషన్స్ కానీ, మనకి లేబర్కి అది హెల్ప్ చేసే పాలసీలు తీసుకురావడంలో కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, ఇప్పుడు ఈ పెద్ద మనిషిలాగా ఓల్డేజ్ పెన్షన్కి ఆయన పథకాలు పెట్టుకోవాలి, ఆయన పేర్లు పెట్టుకోవాలి. ఒక గొప్ప ఆయన మనం ఆయన దళిత నేపథ్యానికి, కులానికి చెందిన నాయకుడు మనం గొప్పగా చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఆయన విశ్వనరులాగే బిహేవ్ చేశాడు దామోదరం సంజయ్ గారు. అందుకని మనందరితో పాటు, మన దళిత నాయకులతో పాటు ప్రతి ఒక్క నాయకులు కూడా దామోదరం సంజయ్ గారిని చాలా చాలా స్ఫూర్తిగా తీసుకుంటే నిజంగా ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్యే కనుక ఎల్లకుండా కనుక ఉండిపోయినంటే భుజాల మీద పెట్టి తీసేసుకెళ్తారు. అంటే రాజకీయం వ్యాపారం కాదు. అందరూ రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి. ఈ రోజున వాతావరణం ఇంత ఏమంటుందని, ఇసుక దోపిడీ అంత దారుణంగా ఉంది. కొండలు పెట్టేసుకుంటా ఉన్నారు. ఏమంటుందని పాయింట్స్ అని చెప్పేసి, కలెక్షన్ పాయింట్స్ అని. ఓఎన్జీసీ, గెయిల్, ఈ వేదాంత, రిలయన్స్, వీళ్ళు ఏదైనా మాకు కలుషితం అవుతాం నా హక్కు కదా. ఓకే, దేశానికి సంపద చేకూరుస్తున్నాం కాదంట్లా, అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మా జీవితాలని ఛిద్రం చేసుకుంటూ, మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ మేము దేశానికి, మా ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది. అన్ని ప్రాంతాలు బాగుండటానికి, లేదంటే మనకి జీడిపి, జాతీయ స్థూల ఉత్పత్తి పెరగడానికి మా పరిస్థితి ఏంటి? అంటే సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అడిగేవాడు లేరు. అది ఎటు వస్తుందో ఎటు వెళ్తుందో తెలియట్లా. మొన్నటికి మనం చదువుతూ ఉంటే తీర ప్రాంతాలు ఏదన్నా కాలువ గట్లు దిగుతూ ఉంటే వేస్తూ ఉంటే ఫిషర్మెన్ కొట్టుకెళ్ళిపోయారు చాలామంది. అలాగే ఇసుక విచ్చలవిడిగా తవ్వేసి 4 స్కూల్ పిల్లలు పాపం. దాంట్లో అంటే నేను చావుకి కులం ఉండదు. మనకి ఇంతమంది దళిత నాయకులు, ఒక పాప స్కూల్ మెమో సర్టిఫికేట్ తీసుకెళ్ళడానికి 10th క్లాస్ ఒక ఆడబిడ్డ, దళిత కులం వచ్చిందని పాప
పాపం ఏదో ఫ్రెండ్స్ తోటి వెళ్ళి కాళ్ళు తడుపుకోవడానికి వెళ్తే ఇంత లోతు ఇసుక తవ్వేశారు. చూడటానికి పైకి మామూలుగా ఉంది, ఇక్కడ దాకా మామూలుగా ఉంది ఇసుక. ఒక అడుగు వేయగానే కిందకి వెళ్ళిపోయింది, చనిపోయింది. 4 బిడ్డలు చనిపోయారు, ఆడపిల్లలు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మన కులం అని మనం మాట్లాడుతాం, కానీ మన కులం సరైన లేదా మనం చూసుకోవాలి కదా. సీటు ఎవరికి ఇచ్చామని కాదు, అందరం కలిసి మనకి పనిచేసే వ్యక్తిని ఎన్నుకున్నామా లేదా ఏ పార్టీలోనైనా సరే పోటీతత్వం ఉండాలి. 2, 3, 4 ఉండదు. దట్ ఇస్ డెమోక్రసీ తాలూకు లక్ష్యమే అది. రిపబ్లికన్ పార్టీ ఉంటుంది, ఆర్ డెమోక్రాట్స్ పార్టీ ఉంటుంది. ఒబామా కానీ లేదంటే హిలరీ క్లింటన్ ఇంకొకరు ఎవరు, ఒక 3, 4 ప్రైమరీ స్టార్ట్ చేస్తారు. ఎవరు ఈ ప్రెసిడెన్షియల్ ఎన్నికలకి వెళ్ళాలి, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు హూ ఇస్ ద బెస్ట్, నువ్వా నేనా, అలా వాగ్వాదాలు చేసుకొని ఒకళ్ళు నిలబడతారు. ఒకళ్ళు రన్నరప్, ఒకళ్ళు విన్నర్, ఫ్రంట్ రన్నరప్ అంటే సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళు షీ హాస్ బికమ్ అ ఫారెన్ సెక్రటరీ. ఆవిడ ఫారెన్ సెక్రటరీ అయింది, హిలరీ క్లింటన్. ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్ అయితే హిలరీ క్లింటన్ ఫారెన్ సెక్రటరీ అయింది. అంటే ఇది ఏం చూపిస్తుందంటే 3 వర్గాలు ఉండటం తప్పులేదు, అది నేను చెప్పదలుచుకున్నాను. కానీ అందరం కలిసి జనసేన గెలవాలి, కానీ వర్గాల పోరులో జనసేన కిందకి లాగాలి. సో నేను మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఎవరన్నా జనసేన కిందకి లాగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు అది చాలా మర్యాదపూర్వకంగా చెప్పి దయచేసి అలాంటి చేయకండి. ఎందుకంటే నాకు జనసేన గెలవాలి, ప్రజలు గెలవాలి. జనసేన గెలుపు, ప్రజలు గెలుపు. ఇక నిలబడే నాయకులు ఎక్కడున్నారు మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ధర్మం మాట్లాడాలంటే రూల్ ఆఫ్ లా, అంబేద్కర్ని గౌరవించడం అంటే రూల్ ఆఫ్ లా. నీకో చట్టం కాదు, నాకు చట్టం కాదు. నాకు ప్రత్యేక చట్టాల హక్కులు ఇవ్వబడ్డాయి, దాన్ని మిగతా వాళ్ళు గుర్తించాలి, సంతోషం. అలాగే ఎప్పుడు దాకా హక్కు అంటే మనకి ఎవరికైనా, మీకు కానీ నాకు కానీ ఎవరికైనా, నేను మీ హక్కులు భంగం కలిగించినంత వరకే నా హక్కులు. నా హక్కులు మీరు భంగం కలిగించినంత వరకు మీ హక్కులు. అందుకని పరస్పరం గౌరవించుకోవటం, అలాగే అణగారిన కులాలకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాలి. సో రూల్ ఆఫ్ లా అందరికీ సమానం. మర్డర్ ఒక కులం చేస్తే ఇంకో కులం వెనకేసుకు రాకూడదు. ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, ఎప్పుడుదా కలవాల. మీరు కూర్చొని ఒక మర్డర్ చేశారు, మీరు ఒక హత్య చేశారు. ఒక ఎమ్మెల్సీ, వెరీ సింపుల్ చెప్పాలంటే కులాలు ఇవన్నీ పక్కన పెడతాం, ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేశాడు. ఎమ్మెల్సీ హత్య చేస్తే ఎనీ లాలో ఏముంటుంది? శిక్ష పడాలి. నువ్వు చేసిన దానికి శిక్ష పడాలి. నువ్వు చంపేసే ఒక వ్యక్తిని, కారణాలు వ్యాలిడా ఇన్వాలిడా నీకు సహకరించే కారణాలు అవన్నీ సెకండరీ. ఒక మర్డర్ జరిగింది, మర్డర్ జరిగితే నువ్వు ఏం చేశావు? వెళ్ళి డోర్ డెలివరీ చేశావు. ఇక్కడ సోషల్ యాంగిల్ మాట్లాడదు. నిజంగా చట్టం కనుక చాలా బలంగా పనిచేస్తే పోలీసులు వెంటనే అతన్ని శిక్షించాలి. ఇదర్ యువర్ ఎమ్మెల్సీ ఆర్ నాట్, వీ డోంట్ కేర్. యువర్ ఎమ్మెల్యే ఆర్ నాట్, వీ డోంట్ కేర్. ఎస్పీ ఆర్ లోకల్ పోలీస్, ఈవెన్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేయగలడు నిజంగా చట్టం బలంగా పనిచేస్తే. అతను వెళ్ళి ఎక్కడో కాకినాడలో ఎక్కడో కూర్చుంటాడు, అక్కడ క్రైమ్ సిండికేట్తో మాట్లాడతాడు, వెళ్ళి డోర్ డెలివరీ చేసి వచ్చాడు. ఇక్కడ సోషల్ యాంగిల్ వచ్చింది. చంపిన అతనేమో కాపులు, ఆసరా ఇచ్చిందేమో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చనిపోయిందేమో దళితులు. చంపిన వ్యక్తిని కాపు సామాజిక వర్గం కాదు, ఏ సామాజిక వర్గం కూడా వెనకేసుకు రాదు. కానీ అంటే ఏదైనా ఓట్లు పోతాయో అని చెప్పి, అసలు గెలవని వాడు కూడా ఓట్లు పోతాయని అనుకుంటారు. అది విచిత్రం మన పొలిటికల్ ప్రాసెస్లో. గెలవని వాడు కూడా అసలు రాజకీయాల సంబంధం లేదు. అంటే నేనేమంటానంటే మనవాడు తప్పుడు పని చేస్తే శిక్షణ పడాలి ఎవరికైనా సరే. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాట. ఏమైపోద్ది అంటే, ఏం జరుగుద్ది అంటే, రేపు పొద్దున ఇంకో కులం వాళ్ళు తప్పు చేస్తారు. అప్పుడు ఏమంటారు? మీరు ఎవరు మాట్లాడలేదు కాబట్టి మా కులం వాడు తప్పు చేసినా మేము వెనక్కి తీసుకొస్తాం. ఇది బేసిక్గా వచ్చే మనిషికి వచ్చే పౌరుషం. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే, నువ్వు ఎవడు తప్పు చేసినా శిక్ష సమానంగా పడదు. ఇర్రెస్పెక్ట్ హూ యు ఆర్, వాట్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్, వీ డోంట్ కేర్. నువ్వు తప్పు చేసావు, శిక్ష పడుద్ది. ఇలా ఊరుకొని మనం చెప్పాను, నీ నేల
రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. ఇంట్లో తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అంటే నాయకుడు ఎలా అంటే ఇంటి పెద్ద ఎలా ప్రవర్తిస్తారో, ఈ రాష్ట్రానికి పెద్దలైన ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తారో ప్రజలు అలాగే బిహేవ్ చేస్తారు. ఎంత ధైర్యం ఒక కుర్రోడికి, ఒక 15 ఏళ్ళ కుర్రోడిని చెరుకు తోటల్లో పెట్రోల్ పోసి కాల్చేయాలంటే ఎంత ఉన్మాదం ఉండాలి, వాడికి ఎంత అహంకారం ఉండాలి. అంటే మేము ఏం చేసినా చెల్లిపోద్ది. ఇదే కదా అంటే మా నాయకులు ఇచ్చి రక్షిస్తారు. అంటే నువ్వు క్రిమినల్స్ని క్రిమినల్ క్వాలిటీ పెంపొందింపజేస్తున్నావు నువ్వు, ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో మనందరం మేల్కోకపోతే ఈ రోజున అందరం నష్టపోతాం. అందుకు నాకు ఇబ్బంది అయినా కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయడానికి నేను మామూలు తపన పడట్లేదు. అందుకే నా మీద సుపారీలు కానీ, నిన్నటికి నిన్న మన రాజోలు మెయిన్ రోడ్లో వస్తూ ఉంటే రాళ్ళు పట్టుకొని 4 క్రిమినల్స్ దొరికారు దాడులు చేయడానికి. మన సెక్యూరిటీ వాళ్ళు థ్వాట్ చేశారు, తర్వాత పోలీసులకు పట్టించారు. అంటే ఇలాంటి ఇంకా జరుగుతూ ఉంటాయి. మన మీద ఎందుకు జరుగుతున్నాయి అంటే మార్పు ప్రజల్లో చైతన్యం మొదలైంది అని అనగానే అధికారంలో ఉన్నవాళ్ళు ఉలిక్కి పడతారు, సర్వ విధాల మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మీరు ఈ పి గన్నవరం కానీ మన రాజోలు కానీ అమలాపురం, నేను జస్ట్ ఇది పి గన్నవరం నియోజకవర్గం ఇదిగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది అందరికీ తీసుకెళ్లాల్సిన మెసేజ్. మీరు అంటే మనకున్న జిల్లాలు, ఇందాక మీకు రాజోల గురించి ఎందుకు మాట్లాడానంటే అన్ని చోట్ల మనకి ఓడిపోతే గెలిచామంటే చాలా మంచి ఓట్లు వచ్చినాయి. 18 to 30%, 28% అలా వచ్చింది ఓట్లు మనకి. కానీ మనం పెట్టుకుంది రాజోలు రాగానే ఇంత దాంట్లో ఒక చిన్న దీపం అనమాట, చిన్న ఒక ఆశ అనమాట. చీకట్లో ఒక చిన్న చిరుదీపం వెలిగిస్తే మొత్తం కరెంటు పోతే మనం చూడండి ఇందాక ఎంత అల్లల్లాడిపోయాం మనం, సడన్గా అరిచేసాం అందరం. అలా ఈ రాష్ట్రాన్ని చీకటికి వెళ్ళిపోతాం ఉంది. అలాగే మనం ఓడిపోగానే మనకు సంబంధించిన చీకటి వచ్చేసింది, ఇలా ఓడిపోయామంటే. కానీ ఆ జ్యోతిని వెలిగించింది మన పి గన్నవరం పక్కన మన రాజోలు వెలిగి. స్ఫూర్తిగా తీసుకోండి. మీరు పి గన్నవరం నుంచి వచ్చారు కాబట్టి చెప్తాను, మీరు రాజోలను స్ఫూర్తిగా తీసుకోండి. ఎంతమంది యువత రోడ్డు మీద నాకు ఎన్ని ఇస్తుంటే, ఎంత చదువుకున్న యువతున్నారు పి గన్నవరంలో కానీ రాజోల్లో కానీ, ఎంత విఘ్నత ఉన్న వ్యక్తులు యువతున్నారు. వాళ్ళందరూ తప్పను ఏదో చేయాలి. సో నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి ఒక్కరికి పేరు పేరున మాటిస్తున్నాను. మనకి రాజమండ్రిలో ఆఫీస్ ఉంది, లేకపోతే కోనసీమలో పెడతాను, పిఠాపురంలో పెడతాను. రాజోల్ని నా వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటుంది. మన పి గన్నవరం నా పర్యవేక్షణలో ఉంటుంది. అంటే అందరూ నాకేమనుకుంటారంటే నా బలం నాకు తెలియదు అనుకుంటాను. నా బలం నాకు బాగా తెలుసు, నా బలహీనతలు కూడా నాకు బాగా తెలుసు. అందుకని నేను ఎక్కడో మంగళగిరిలో కూర్చుంటాను, ఇక్కడ రాలేడంటే నాకు నిజమే ఇబ్బందిగా ఉంటుంది. ప్రామిస్ చెప్పాలంటే జనసందోహంలో పడి ఇంత ప్రజాభిమానం మధ్యలో పడిపోయి మిమ్మల్ని మీలాంటి క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేసే వాళ్ళని కలుసుకోవడానికి చాలా చాలా కష్టమైపోతుంది. మీకు విసుగు వచ్చేస్తుంది మీ అందరికీ. కలవడం ఏంటంటే వీళ్ళ పిల్లలు అంటే మీరు ఒక ప్రభావితం చేయగలిగే వ్యక్తులు మీరు అందరూ. మీకు కోపం రావచ్చు నా మీద, మా మీద అర్థం చేసుకోండి, మమ్మల్ని కలవాలి కదా అనుకుంటారు కదా. సహజం అంటున్నాను. నేను మీ స్థాయిలో ఉంటే ఎక్కువ ఉంటుంది, మీకు హక్కు ఉందన్న అదే చెప్పేది. మీరు నన్ను తిట్టకపోతే ఎవరిని తిడతారు? అరే నన్ను కసురుకోకపోతే ఎవరిని కసురుకుంటారు? మీకు ఇంకా అదే కదా అందం పొలిటికల్ పార్టీలో. అంటే మిమ్మల్ని నువ్వు మమ్మల్ని నడిపిస్తావు కదా, నువ్వు మాకు అందుబాటులో లేకపోతే ఎలా అంటే నేనేమంటానంటే నాకు ఇలా కలుసుకోవడానికి సమస్య అంటే అందరికీ నేనంటే విపరీతమైన ప్రేమ ఆప్యాయత. అందరూ కూర్చొని నన్ను అందరూ ఇలా తాకి నన్ను నాకు నీరసం వచ్చేస్తుంది. ఊరికి తాకి నీరసం వచ్చేస్తుంది నాకు. అన్నా అని ప్రేమతో అంటే సగం శక్తి ఎగిరిపోతుంది నాకు. సో నేను కోరుకునేది, నేను మిమ్మల్ని కలిసి రెగ్యులర్గా కూర్చొని కలుసుకోకపోయినా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కష్టపడి పని చేసి మన ఇందాక చెప్తాను, నా దృష్టికి చాలా వస్తూ ఉంటాయి. రాజుల్లో మనకి ఈ నీళ్ళ ట్యాంకర్ పెట్టి ఒక తిప్పుతూ ఉంటారు. నాగభూషణ్ గారు పిలిపించమని చెప్పాను. అంటే నేనేంటంటే ఎవరు మనకి చేసినా ఇది ఒక చాలా సంవత్సరాల ప్రయాణం. ఇది మీరు కలిసి 6 నెలలు కలిసిన వెంటనే నన్ను కలవలేదండి అని మీరు అనుకోవద్దు దయచేసి. మీరు చాలా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మీ కష్టాన్ని నేను గుర్తించే వ్యక్తిని. కాకపోతే ఏంటంటే నా అంత కమిటెడ్గా నా కింద స్థాయి వ్యక్తులు అందరికీ అంత కమిట్మెంటు
ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను ఇప్పుడు ఈయన కష్టాన్ని నేను తీసుకెళ్తే నేను దూరం అయిపోతానని చెప్పి తీసుకెళ్ళట్లేదు. అది సమయం అర్థమవుతూ ఉంటుంది. నేనేమన్నా అదే జరుగుతూ ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీలాగా ఉంటే ఏం చేస్తాను, మీ పేరు నేనేం చేస్తాను, మీరు కొండల గారు బాగా చేస్తారు, కొండల గారు చాలా అద్భుతంగా చేస్తారన్న, నేను వచ్చి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాను. కొండల్లో చాలా అద్భుతంగా చేస్తాడు, ఇన్ని ఓట్లు వేయించాడు, లేదా ఇంత నిలబడ్డాడు, మన పార్టీకి ఇంత గోల్ చేశాడు, ఇంత గొడవ చేశాడు, ఇంతమంది ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. అది నాకు ఆనందం కదా అలాంటి వ్యక్తులను తెలుసుకుంటే. ఇది మన నాయకుల్లో లోపించింది. నేను చెప్తున్నాను కదా, నేను రోడ్డు మీద ఆగి మరీ మాట్లాడతాను యూత్ తోటి. నాకు ఎలా తెలిసింది నాకు అంత పెద్ద ఇసుక కరెక్షన్ పాయింట్ ఉందని నేను ఆగి ఎవరిని పిలిచాను, రోడ్డు మీద నా మనతో పాటు నడుస్తుంటే కుర్రని పిలిచాను. అబ్బాయి చెప్తాను, అన్న ఇంత ఉంది, పలానా వాళ్ళు చేశారు, ఇంత డీటెయిల్ చెప్తున్నాడు. అంటే ఇది ఉదాహరణకి ఎందుకు ఉదాహరిస్తున్నానంటే, మనం వెళ్ళి మాట్లాడితే ప్రజలు వస్తారు మన దగ్గరికి, చెప్తారు. మీరు అడగంది అమ్మాయినా పెట్టదండి. స్టీవ్ జాబ్స్ ఏదో ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే, నువ్వు ఏదైనా కావాలంటే నువ్వు అడగాలి. సో నాకు ఏదన్నా నేర్చుకోవాలని చెప్తే, నేను ఆ రోజుల్లో అతను ఏదో చెప్తాను, ఐబీఎం కంప్యూటర్స్ ఏదో పర్టికులర్ కంప్యూటర్కి నేను ఫోన్ చేసి, నేను విద్యార్థిని, నేను ఒక స్టూడెంట్ని, 70 హై స్కూల్ అయిపోయిందో, హై స్కూల్ టైంలోనూ ఐ వాంటెడ్ వన్ సెమీ కండక్టర్ ఏదో కావాలి నాకు, చిన్న ఏదో ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ ఇవి సర్క్యూట్ బోర్డ్ ఏదో కావాలి. నేను ఫోన్ చేశాను, ఐబీఎంలో దొరుకుద్దామని చేస్తే డైరెక్ట్ ఆయన ఓనర్ ఎత్తుకున్నాడు, నేను వన్ ఆఫ్ ద చీఫ్ ఎత్తుకున్నాడు. నేను పలానా స్టీవ్ జాబ్స్, నా పేరు ఇది, నేను చదివే స్కూల్ ఇది, నాకు మీదన్నా సప్లై చేయగలరా ఈ సర్క్యూట్ బోర్డ్ అనేదో అడిగితే అతను వెంటనే పంపించాడు. అంటే ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పింది, మీరు వెళ్ళి అడగాలే కానీ ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇది సూచన. అలాగే ముందు రోజు ఇంతమంది జనం ఉంటారు, ఎంత కష్టమైంది ఇదే దిండిలో అంటే, ఇదివరకు పగిలిపోయే అద్దాలు, ఇదే ఒక 3 years బ్యాక్, 2018లో మనం వచ్చింది ఇక్కడ. కానీ జనం అలవాటు, ఇదివరకు బైకుల మీద విపరీతంగా లౌడ్ హార్న్లు వేసుకుంటూ సైలెన్సర్లు తీసేసి 1000 బైకులు ఉండే, 5000 బైకులు, 1000 బైకులు ఉండే. ఇప్పుడు ఏమైంది, అది 5 నుంచి 10 బైకులకి వచ్చింది. మార్పు ఇది. అలాగే మనం దేనికోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి అందరికీ వచ్చినప్పుడు ఆ ఒత్తిడి తగ్గుద్ది. ఆ తగ్గిన రోజున మండల స్థాయిలోనే కాదు, గ్రామ స్థాయిలో కూడా నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను. నా బాధ్యత అది. నేను కోరుకునేది ఏంటంటే, అందరినీ ఒకేసారి కలవలేను కాబట్టి, సమయభావం తక్కువ కాబట్టి, ఇంక నేనే ఆలోచించాలి. మన కింద పెద్ద థింక్ ట్యాంక్స్, పెద్ద బ్రెయిన్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. సో ఏదన్నా సరే నా ఆరోగ్యం మీద, నా ఆలోచన శక్తి మీద, నా పోరాట పట్టి మీద ఆధారపడింది ఈ పార్టీ. సో అందుకని నా హెల్త్ ఒక్కటే నా ఉద్దేశం కదా, హెల్త్ని కూడా లక్ష్య పెట్టను నేను. కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే, నాకు ఆలోచించడానికి సమయం కావాలి. ఈ అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని ఎలా చెప్తే ప్రజలకు అందుద్ది, ఎలా చెప్తే యంత్రాంగం స్పందిస్తుంది, ఎలా చెప్తే ప్రజలు గొడవలు రాకుండా. ఒక సమస్య జరిగింది, అనంతబాబు మర్డర్, మన ఎమ్మెల్సీ ఆయన పనిచేస్తే దళిత డ్రైవర్ పని, ఇది ఎలా చెప్తే ప్రజలకు సరిగ్గా అందుతుంది, లేదంటే కుల పోరాటాలు వచ్చేస్తాయి. సో చాలా సున్నితమైన అంశాలు. అంటే నాకు కోపం లేదు నాకు దీంట్లో ఎక్కడ. ఒక వాస్తవం, తప్పు జరిగింది, ఇది వాస్తవం, దీన్ని మనం సరిదిద్దుకోవాలి. దేనికి దాన్ని అనుసంధించాలి, రూల్ ఆఫ్ లా. దీన్ని క్రోడీకరించడానికి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకు నాకు థింకింగ్ కెపాసిటీ నాకు కావాలి కాబట్టి సమయం కూర్చోవాలి. నేను ఇక్కడికి వచ్చిన ఎందుకు ఇంత పడదానంటే, అన్ని సమస్యలు చదివాను. మనకి మన పీ గన్నవరం సమస్యల దగ్గర నుంచి, రాజోల సమస్యల దగ్గర నుంచి, అన్ని ఇచ్చిన ప్రతి చిత్తు పేపర్లాగా ఉంటుంది, అది కూడా చదువుతాం. అన్నీ చదివి క్రోడీకరించుకొని దాన్ని ఒక భావరూపంలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి. అది ఒక భావోద్వేగం కలిగించాలి, మార్పు తీసుకురావాలంటే అది నిజంగా చాలా బిగ్గెస్ట్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. అది చాలా మేధోమదనం జరగాలి దానికి. అందుకని సమయం తీసుకుంటాం. అలాగే డబ్బు ఎవరు ఇవ్వరు మనకి, 100 కోట్లు 1000 కోట్లు ఎవరు ఇవ్వరు మనకి. ఇంతకాలం ఎందుకు డిలే అయిందని మీరు అందరూ అడగచ్చు. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు, పార్టీ నడపడానికి ఎవరున్నారు? మనం కదలాలంటే కొన్ని 100 మంది కదలాలి. నేను కదలాలంటే అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళలాగా మనం కూర్చోబెట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ని 10 లక్షలు ఖర్చు పెట్టి, 5 లక్షలు ఖర్చు పెట్టినా నేను చేయను. అట్లా అందరూ కూర్చోబెట్టి
మీ ఇష్టానికి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి అనేది అది ఉంటుంది తప్ప మనం కూర్చోబెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మొండి చేయి చూపించాం భవిష్యత్తులో. అందుకని నాకు మన డబ్బు మనమే సమకూర్చుకొని కొంతమంది దాతలు ముందుకొస్తే వాళ్ళ సహృదయంతో వాళ్ళు కృతజ్ఞతలు చెప్పి తీసుకుంటూ ఇంత కష్టంగా నడపాల్సి వస్తుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నేను సినిమాలు చేయకపోతే ఎక్కడి నుంచి దోపిడీ చేయను? నేను ఇసుక దోపిడీ చేయను, నేను మైనింగ్ దోపిడీ చేయలేం కదా. అలా అయితే చాలామంది ఉన్నారు. మనం ఎందుకు జనసేన అవసరం లేదు, అప్పుడు వైసీపీ చాలు అద్భుతంగా ఏమని చేస్తారు. నేను పెట్టుకుంది ఏంటంటే మన డబ్బు మనమే సంపాదించుకోవాలి. పూర్వకాలంలో అందరూ పెద్దలందరూ సొంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టి పార్టీలు నడిపారు, స్థలాలు ఇచ్చారు. అంటే మీకు అర్థం అవుతుందంటే ఒకడు ఆస్తులు వాళ్ళు అంటే మన సమాజం నుంచి ఇంత తీసుకున్నాం కాబట్టి సమాజానికి ఇవ్వాలని తపనున్న వ్యక్తులు ఒకప్పుడు. రాను రాను మనకు ఆ కులం చచ్చిపోయింది. నేను ఐ వాంట్ టు రివైవ్ దట్ సాక్రిఫైసింగ్ స్పిరిట్. అంటే తిరిగి త్యాగం చేయగలిగే గుణం ప్రజల్లోకి వస్తే తప్ప మన భూదందాలాగో, మన కాలుష్యం ఆగదు, మన అభివృద్ధి జరగదు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా తపన పడుతున్నాను. సో నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫ్రంట్ రోల్లో మీ అందరూ ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి, అర్థం చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళను. మీరందరూ అనుకోవచ్చు ముందు బలం ఉన్న చోటే మొదలు పెడతాం యుద్ధం, ముందు బలం ఉన్న చోటే మొదలు పెడతాం యుద్ధం. మన గోదావరి జిల్లాలో మన బలం ఇది. అన్నం పెట్టి అన్నపూర్ణ, దీన్ని కాపాడుకుందాం. ఓఎన్జీసీ కాలుష్యం ఇక్కడ ఉంది, మనకి న్యాయం జరగాలి, దానిపై పోరాటాలు చేయాలి. ఇసుక దోపిడీ ఆపాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి, చిన్నపాటి పరిశ్రమలు రావాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరగాలి, ఆడపిల్లల్ని ఆడవారిని ఒక ఎంటర్ప్రెన్యూర్స్ లాగా ప్రోత్సహించాలి, చిన్నపాటి డబ్బు సంపాదించుకునే మార్గాలు చూపించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా కాంప్రిహెన్సివ్గా, చాలా హోలిస్టిక్గా, టోటాలిటీలో మాట్లాడుతూ ఉన్నాను. అందుకని నేను కోరుకునేది ఏంటంటే మీరు త్రికరణ శుద్ధిగా పనిచేయండి. నా మీద కోపం పెట్టుకుంటే మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడు మీరు ఏదని అనుకోండి. నన్ను మీ అన్నయ్యని మీరు తిట్టడంలో మీకు హక్కు లేదు. మీకు హక్కు ఉంది, సంపూర్ణ హక్కు ఉంది మీకు. కాకపోతే మీరు నా కుటుంబం నేను వదులుకోను, మీరు నన్ను తిట్టాను నేను వదులుకోను. మీకు సంపూర్ణంగా నన్ను తిట్టే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. ఎందుకంటే మీరు మనందరి కోసం పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు విమర్శించే హక్కు ఉంది. మీకు కాదు ఇంకెవరికి ఉంటుంది. తిట్టండి. అలాగే నేను అడిగేది ఏంటంటే, కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మనందరం ఈసారి పి గన్నవరంలో జనసేన జెండా ఎగరాలి. జై హింద్.